వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ ఏ హ్యూజ్ కార్పస్ని జనరేట్ చేసుకుని దాని నుంచి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం కోసం డెరైవ్ చేసిన ప్లాన్ అనమాట. బై జోన్ అండ్ సెల్ జోన్, మనం బై జోన్లో ఇన్వెస్ట్ చేయాలి, సెల్ జోన్లో సేల్ చేయాలి. ప్లాన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అనమాట. ఈ ప్లాన్లో 3 భాగాలు ఉన్నాయి. యాక్చువల్గా డైవర్సిఫికేషన్, లెవరేజింగ్ ఆఫ్ టైం అండ్ అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్. భూమి మీద మీరు డబ్బులు ఎక్కడ పెట్టినా పెరుగుతాయండి, కానీ ఎన్నాళ్ళకి అనేది మ్యాటర్. ఎన్నాళ్ళకి అనేది దేన్ని బట్టి డినోట్ చేస్తుందో ఆ పాయింట్స్ అన్ని చెప్పిన 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని మాట్లాడినవి ఏదైతే ఉన్నాయో తిరిగి అమ్మడానికి అవి దోహదపడతాయి. ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఐడెంటిఫై చేయబడిన, అంటే మనకు ఐడెంటిఫై చేయడం అంటే ఏం రీసెర్చ్ చేస్తున్నాం, ఎలా రీసెర్చ్ చేస్తున్నాం, మా సర్వీసెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాం అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా తరపున డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ని డెరైవ్ చేసి 2006 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఏంటంటే రీసెర్చ్ ఏ బేసిస్లో ఉంటుందంటే ఈ ప్లాన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అనమాట. అంటే ఏంటి, ఒక్క సింగిల్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ సెట్ చేస్తేనే ఒక పర్సన్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాడని ఫీల్ అవుతున్న తరుణంలో మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే దానికి ఒక రైట్ ప్లానింగు, దట్టు ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అంటే నెట్వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో, అంటే వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ ఏ హ్యూజ్ కార్పస్ని జనరేట్ చేసుకుని దాని నుంచి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం కోసం డెరైవ్ చేసిన ప్లాన్ అనమాట. ఈ ప్లాన్లో 3 భాగాలు ఉన్నాయి. యాక్చువల్గా డైవర్సిఫికేషన్, లెవరేజింగ్ ఆఫ్ టైం అండ్ అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్. ఈ 3 ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ వేరియస్ వీడియోస్లో ఉన్నాయి, అవి చూడొచ్చు. మన శివరామ్స్ ప్రాపర్టీస్లోని అవి పొందుపరిచి ఉన్నాయి. హౌ టు బిల్డ్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కానీ, రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అని కానీ, ఇలా వేరియస్ టెర్మినాలజీ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ వీడియోస్ మాట్లాడి ఉన్నాను, అది మీరు చూడండి. ఇప్పుడు నేను మేజర్గా డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ రీసెర్చ్ ఏ బేసిస్లో చేస్తున్నాం. చాలామంది ఏంటంటే ఇన్కమ్ అంటే డబ్బుని సంపాదించుకోవడం తెలుసుకుంటున్నారు, అలాగే దే డోంట్ నో హౌ టు మేనేజ్ దిస్ అండ్ హౌ టు మల్టిప్లై దిస్. సో సంపద రేషనలైజ్ అవ్వాలి అంటే మేము చేస్తున్న పని అదేనమాట. ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైనా సరే మనం అంటే ఈల్డింగ్ పీరియడ్, మనం భూమి మీద మీరు డబ్బులు ఎక్కడ పెట్టినా పెరుగుతాయండి, కానీ ఎన్నాళ్ళకి అనేది మ్యాటర్. ఎన్నాళ్ళకి అనేది దేన్ని బట్టి డినోట్ చేస్తుందో ఆ పాయింట్స్ అన్నింటినీ మేము చెక్ లిస్టులుగా పెట్టుకున్నాం. 2006 నుంచి మేము చేస్తున్న ప్రయాణంలో భాగంగా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మా కొన్ని నిర్ణయాలు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాం, కొన్ని నిర్ణయాలు చాలా రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకున్నాం. ఇలా వేసుకుని ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసుకొని ఏదైతే రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాం, కాలయాపన ఎందుకు జరిగింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాకు దొరికిన ఏకైక ఫార్ములా ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ పాపులేషన్ అండ్ ల్యాండ్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు ది టైం. అంటే పాపులేషన్ ఏమో రేషనలైజ్ అవుతుంది, ల్యాండ్స్ ఏమో కంటిన్యూస్గా రివర్స్లో డిక్రీజ్ అయిపోతున్నాయి. కాలం పెరుగుతున్న కొద్దీ పాపులేషన్ రేషనలైజ్ అవుతూ ల్యాండ్స్ కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోవడం వల్ల కాలానికి అనుగుణంగా కంటిన్యూస్గా ది స్కేర్సిటీ ఆర్ డిమాండ్ ఆర్ ది గ్యాప్ బిట్వీన్ పాపులేషన్ అండ్ ల్యాండ్స్ బాగా హ్యూజ్గా పెరిగిపోవడం వల్ల ఈ ల్యాండ్ ప్రైసెస్లో వ్యత్యాసం రావడానికి కారణం. సో ఈ ఈల్డింగ్ పీరియడ్ని తగ్గించుకునే క్రమంలో మనం చేస్తున్న స్టడీస్ ఏంటంటే హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం, అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయటం. అలా ఇన్వెస్ట్ చేస్తేనే దాన్ని అసెట్ అంటాం, లేదంటే ఎన్పిఏ అంటాం. ఎన్పిఏ అంటే మీరు ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగర్ పీరియడ్ కానీ లేదా షార్ట్ టర్మ్ పీరియడ్లో కానీ మనం తిరిగి అమ్మటానికి అవకాశం లేకుండా స్ట్రక్ అయిపోయి లాంగర్ పీరియడ్లో అంటే 80 to 90% ఆఫ్ ది అవుట్ సైడ్ పబ్లిక్ వాపోతున్న విషయం ఏంటంటే, సార్ మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ తిరిగి అమ్మలేకపోతున్నాం. ఎందుకు తిరిగి అమ్మలేకపోతున్నాం అంటే వీ హ్యావ్ నాట్ డన్ ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.
రీజన్ ఏంటంటే, సో ఈ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ సెగ్మెంట్స్లో ఇల్లు కట్టని చోట, లేదా మనం చెప్పిన 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని మాట్లాడినవి ఏదైతే ఉన్నాయో తిరిగి అమ్మడానికి అవి దోహదపడట్లేదు. అది మీరు ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో కాబట్టి మనం చెప్పిన 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మాట్లాడాము. ఆ వీడియో చూడొచ్చు. అలాగే బై జోన్ అండ్ సెల్ జోన్, మనం బై జోన్లో ఇన్వెస్ట్ చేయాలి, సెల్ జోన్లో సేల్ చేయాలి. దానికి గురించి కూడా వాట్ ఈస్ బై జోన్ అండ్ వాట్ ఈస్ సెల్ జోన్ గురించి మాట్లాడడం. ఆ వీడియో చూడండి. ఐడెంటిఫై చేయబడిన ఈ హై ఫీజిబుల్ లొకేషన్స్ ఎలాగైతే మీరు ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేస్తారో, అంటే మీకు అప్రిషియేటెడ్ వాల్యూ వచ్చినప్పుడు ఈ ప్రైస్ ట్రాకింగ్ అనేది ఎవరో మన రొటీన్ యాక్టివిటీస్లో పడిపోయి ఈ ప్రైస్ ట్రాకింగ్ కానీ దీంట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ హ్యాపెనింగ్స్ గురించి అసలు మీకు అప్డేట్ అవ్వదు. అవి మేము అప్డేట్ చేస్తున్నాం. సో అవి అప్డేట్ చేస్తూ, సార్ మీరు ఇదివరకు మనం ఇన్వెస్ట్ చేసింది 15,000లో పర్ స్క్వేర్ యార్డు, ఇప్పుడు 32-33,000కి వచ్చేసింది. దిస్ ఈజ్ రైట్ టైం ఫర్ రీసేల్. ఇఫ్ యూ సే మీరు అమ్మేమంటే కనుక మా రీసేల్ అంటే మా వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మాకున్న ఏజెంట్ నెట్వర్క్ ద్వారానో, లేదా మన వెల్త్ క్రియేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు పనిచేస్తున్న సపోర్ట్ స్టాఫ్ ద్వారానో మనం అది రీసేల్ చేస్తామండి. అది మీకు ఓకే అంటే మేము మళ్ళీ దాన్ని సేల్ పెట్టేసి వచ్చిన టోటల్ అమౌంట్ని తీసుకెళ్ళిపోయి, చాలామంది చేస్తున్న ట్రెడిషనల్ సిస్టంలో భాగంగా ఈ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫికేషన్ చేసి మల్టిపుల్ లొకేషన్స్లోకి పంపించగలిగితే మళ్ళీ ఆ రెండింటిలో ఏది ఫాస్ట్గా గ్రో అవుతుందో అది అమ్మేసి మళ్ళీ అది దీన్ని డైవర్సిఫికేషన్ చేసి మళ్ళీ ఏది స్లో ఒకవేళ మీరు బాగా ఒకటి స్పీడ్గా డెవలప్ అయిపోయి ఒకటి కొంచెం స్లోగా డెవలప్ అయినా కూడా మన యావరేజ్ ఈల్డింగ్ పీరియడ్ వచ్చి అబోవ్ యావరేజ్లో ఉండడం వల్ల సిగ్నిఫికెన్స్ ఇన్ ఈల్డింగ్ పీరియడ్లో కనిపిస్తుంది. సో దానివల్ల 2006 నుంచి మేము చేస్తున్న ప్రాక్టీసెస్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని చెక్ లిస్టులని, కొన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేస్తూ హాస్పిటాలిటీ కానీ, స్కూల్స్, కాలేజెస్, పోలీస్ స్టేషను, హాస్పిటాలిటీ, వాట్ ఎవర్, లేదా జనరలైజ్డ్ సివిలైజేషన్ ఎక్స్పాన్షనా, లేదంటే న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంటు, ఐటీ సెగ్మెంట్సు, లేదా ఇప్పుడు పనిగట్టుకుని క్యాపిటల్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఇలాంటివి ఏదైతే శాశ్వతమైన నిర్ణయాలు, అంటే మీకు ఏదో న్యూస్ బేస్డ్ మీద, స్పెక్యులేషన్ బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదండి. ఇది రియల్ ఎస్టేట్. గబిక్కిన మనం షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చినట్టుగా, లేదా ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్మేసి వచ్చినట్టుగా అంత తేలిగ్గా రియల్ ఎస్టేట్లో అవ్వదు. కాబట్టి సో దానికి కావాల్సిన రెడీనెస్, అంటే దానికి ఏమేమి చెక్ లిస్టులు కావాలో ఆ చెక్ లిస్టుల ప్రకారమే మనం ఇన్వెస్ట్ చేయబోయే చోట కొన్ని ఫిల్టర్స్ పెట్టుకున్నాం. ఆ ఫిల్టర్స్ బేసిస్ మీదే మేము ఈ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ చేసుకుని ఎవరైనా సరే మన ద్వారా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, 30 lakhs ఇన్వెస్ట్ చేసి 30 monthsలో డబల్ చేయడం అంటే 2.5 సంవత్సరాలు, నెలకి ₹1,00,000 ఆ ప్లాటే సంపాదిస్తున్నప్పుడు 10 డిఫరెంట్ ప్లాట్లలోకి మన ఇన్వెస్ట్మెంట్స్ని పంపించగలిగితే నెలకి ₹10,00,000 కంటిన్యూస్గా మనం డ్రా చేస్తున్నట్టే లెక్క. కాకపోతే అమ్మినప్పుడే మనం దానికి అది మన చేతికి వస్తుంది. సో కాబట్టి అలా అమ్మడానికి కావాల్సిన ఆస్పెక్ట్స్ అని ముందే మనం ఫిల్టర్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగితే మనం ఎక్సలెంట్గా కార్పస్ని క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం మేము చేస్తున్న ఎఫర్ట్స్ మీరు గుర్తిస్తే కనుక మా వీడియోస్ ఒకసారి మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. తద్వారా మీరు కూడా మాతో పాటు, లేదా మా పోర్ట్ఫోలియో పీపుల్తో పాటు అసోసియేట్ అయ్యి లాంగర్ పీరియడ్ మీరు కూడా నెట్వర్క్ని కంటిన్యూస్గా ప్రతి ట్రాన్సాక్షన్కి డబల్ చేసుకుంటూ పెంపొందించుకుంటూ వెళ్ళాలి అనుకుంటే కనుక మాతో అసోసియేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ, అమరావతి సెగ్మెంట్లో బేసిక్గా విజయవాడ సెగ్మెంట్ని మీరు బెంజ్ సర్కిల్ దగ్గర 4 భాగాలుగా మీరు కనుక దాన్ని డివైడ్ చేస్తే, అటు బందర్ రోడ్డు, ఇటు ఏలూరు రోడ్డు, ఇటు విజయవాడ గుంటూరు రోడ్డు, అలాగే విజయవాడ హైదరాబాద్ రోడ్డు, ఈ 4గిటిని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గడిచిన 7-8 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఇది గ్రో అవుతూ వస్తోంది. బందర్ రోడ్డు ఇప్పుడు దాదాపుగా 35,000 రూపీస్కి వచ్చిన యావరేజ్ ప్రైస్ ఉంది. అలాగే ఏలూరు రోడ్డు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తోంది ప్రజెంట్ 20-25 వేల రూపాయలు, లేదా నియర్లీ 30,000కి వచ్చేస్తుంది. సో అలాగే విజయవాడ గుంటూరు చూసుకుంటే కనకదుర్గమ్మ వారధి వచ్చిన తర్వాత, అది బైపాస్ కనెక్ట్ అయిన తర్వాత, చెన్నై వైజాగ్ రూట్ కనెక్ట్ అయిన తర్వాత అది చాలా సిగ్నిఫికెన్స్. అంతకుముందు 7,000, 8,000, 10,000 కూడా వాల్యూ చేయని కుంచెనపల్లి కానీ, తాడేపల్లి కానీ, వడ్డేశ్వరం కానీ వగైరా ఇవన్నీ ఇవాళ 60, 70, 1 lakh కూడా దాటేసినాయి తాడేపల్లిలో రోడ్ ఫేసింగ్ దగ్గర. సో దాని అర్థం ఏంటంటే
సో విజయవాడ గుంటూరు రోడ్డు కూడా ఇవాళ దగ్గరగా మీరు కాజా టోల్గేట్ దాటేసి ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరు ప్రైసెస్ 30+ కాదు, దగ్గరగా 40, నియర్లీ 30,000 యావరేజ్ ప్రైస్ మీకు. మినిమం ప్రైస్ 30,000 వచ్చేసింది. ఇక ఈ 3 సెగ్మెంట్స్ కాకుండా మోస్ట్ అట్రాక్టివ్గా సెగ్మెంట్ దొరుకుతూ ఇప్పుడు అక్కడ మళ్ళీ 4 బ్రిడ్జిలు ప్రపోజ్ చేశారు. ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్ అయిపోయి అప్పుడు ఆల్రెడీ జాతికి అంకితం చేయలేదు అఫీషియల్గా, కానీ వాడేసుకుంటున్నారు. రెండోది ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కంచికిచర్ల దాకా మధ్యలో మళ్ళీ 3 బ్రిడ్జెస్ ప్రపోజ్ చేశారు. ఒకటి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మూలపాడు కీలేశ్వరం మధ్యలో, 2 వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మన వైకుంఠపురం దామలూరు దగ్గర, అది కేతనకొండ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఇటు మూలపాడు అవతల కాచివరం మీదుగా మళ్ళీ కొండపల్లి మీదుగా నున్న మీదుగా పెనమలూరు వెళ్ళి మళ్ళీ కాజా దగ్గర మెర్జ్ అవుతుంది. సో 3వ బ్రిడ్జ్ వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్ మున్నలూరు మోగులూరు దగ్గర. సో ఈ సెగ్మెంట్లో లాట్ ఆఫ్ చేంజెస్ రాబోతున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి కంచికిచర్ల ఔటర్ రింగ్ రోడ్ లోపు గోల్డ్ మైన్ కాబోతోంది అని చెప్పి గడిచిన 6 నుంచి 9 నెలల నుంచి నేను కంటిన్యూస్గా అలర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అదే జరుగుతోంది. లాట్ ఆఫ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీస్, అనేక కంపెనీస్ ఈ సెగ్మెంట్లో పెద్ద భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటూ, పర్చేజెస్ చేసుకుంటూ, ఒక్కటొక్కటిగా ల్యాండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదే మాట నేను గడిచిన 9 నెలల క్రితమే చెప్పాను. సో అప్పుడే మేము ఇనిషియేట్ చేసుకుని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయించాం. ఇప్పుడు అవన్నీ ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేనేమంటానంటే, జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ చేయకముందే మనం వాల్యూ ఇన్వెస్టర్ అనేవాడు ముందెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు అని చెప్పాను. సో అదే జరుగుతుంది. మేము ముందెళ్ళి ఇన్వెస్ట్ చేసిన తర్వాతే జనరల్ పబ్లిక్ అక్కడికి మొమెంటమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ మైన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ చెప్పాను ఆల్రెడీ, గోల్డెన్ మెడోస్ అండ్ ఐరా పరిటాల. ఈ రెండిట్లోనూ రాబోయే రోజుల్లో ఇక్కడ 40,000 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఆ వేరియస్ పర్టికులర్ వీడియోస్లో మీరు చెక్ చేయొచ్చు. అది మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ వీడియోస్లోనే ఉంది. అయితే నేను ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేయదలుచుకుంది ఏంటంటే, వితౌట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ వితౌట్ ఏ ప్రాపర్ గైడెడ్ పర్సనాలిటీ లేదా వితౌట్ ఎన్ ఎక్స్పర్టైజ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ రికమెండేషన్స్ లేకుండా, లేదా ప్రాపర్ గైడెన్స్ కంటిన్యూస్గా ఒకసారి కొన్నాము అంటే దాన్ని మళ్ళీ మానిటర్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని మోర్ దాన్ 100% పెరిగిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని రీసేల్ చేయాలి అనేది ఎక్స్పర్టైజ్ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే లాంగర్ పీరియడ్ అది మీకు అలా హోల్డ్లో ఉండాల్సి ఉంటుంది. నేనేమంటానంటే, మీ లైఫ్ టైంలో ఇన్కమ్ టైమింగ్ ఏదైతే ఉందో, అంటే సంపాదించే టైం ఫ్యాక్టరు, ఈ సపోజ్ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కన్సిడర్ చేస్తే పని 62 ఇయర్స్ ఆఫ్ మీ ఏజ్ 62 ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చే టైంకి మీకు 30-32 సంవత్సరాల ఈ ఇన్కమ్ పీరియడ్లో ఎన్ని 2.5 ఇయర్స్లో ఎన్ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతామన్న దాని మీద మన నెట్వర్క్ హ్యూజ్గా బిల్డప్ అవుద్ది, అవునా? సో ఆ బిల్డప్ అయిన దాని నుంచి మీరు పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకునే ఆప్షన్ క్రియేట్ అవుతుంది. సో యాక్చువల్గా ఏ వీడియోలో ఏ చిన్న టాపిక్ మాట్లాడదామన్నా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇన్నాళ్ళు ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా తగ్గించేసి 1-on-1 కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకే చెప్పడం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు చాలామంది అడుగుతున్నది ఏంటంటే, మేము 1-on-1 మీ దగ్గర దాకా వచ్చి కలిసే అవకాశం కుదరట్లేదు, మేము ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నామని చాలామంది 112 దేశాల్లో ఉన్న మన క్లయింట్ బేస్ నుంచి కొంతమంది ఇలా అడుగుతున్నారు. కాబట్టి ఇక చెక్ పాయింట్స్ ఇదివరకు ఏంటంటే పెయిడ్ సర్వీసెస్కి ఇస్తున్న సర్వీసెస్ అది ఎలా ఉండేదంటే అది సీక్రెట్గా ఉండేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ రివీల్ అవుతోంది. సో కాబట్టి ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉండి లాంగర్ పీరియడ్లో, అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, ఈ మూడు టర్మ్స్లోనూ మీ క్యాష్ ఫ్లోని బట్టి, మీకున్న ఎక్స్పెండిచరు, అలాగే మీకున్న సేవింగ్స్ని బట్టి ఏ ప్రాపర్టీ కొంటే అది మీకు ఆర్థికంగా ఎన్హాన్స్ అవుతుంది, ఏ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే అది మీకు ఆర్థికంగా మైనస్ చేస్తుంది అనేది తెలుసుకొని ఒక కన్క్లూషన్కి వచ్చి టోటల్ ప్రజెంట్ కమిట్మెంట్స్, ఫ్యూచర్ కమిట్మెంట్స్ అండ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ టార్గెట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫర్ దట్ మీ ఈ వీడియోలో ఉన్న 7416644667 నంబర్ వాట్సాప్ నంబరు, ఆ నంబర్తో ఇంటరాక్ట్ అవ్వండి.
సో అపాయింట్మెంట్ తీసుకోండి, 1-on-1 డిస్కస్ చేద్దాం. సో మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్సే అయితే కనుక వీఆర్ ది ఎక్స్పర్ట్ పర్సన్స్. సో కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. ఒకవేళ మీరు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కానీ ప్రజెంట్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ కమ్ రెసిడెన్షియల్గా పనికొచ్చేలాగా కావాలి అండి అని అనుకున్నా కూడా, సో మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనం దాన్ని అనలైజ్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వచ్చి మనం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంకా ఏదైనా సలహాలు, సందేహాలు, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా మానిటర్ చేస్తారు, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వరీస్ గురించి తెలుసుకొని లాంగ్ టర్మ్ ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కూడా మీరు మాతో, అంటే ఈవెన్ ల్యాండ్స్లో అంటే పొలాల్లో కూడా మీరు మాతో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.